వెల్కమ్ టు హిమజా కన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ విజయవాడ. ప్రస్తుతం మనం గన్నవరంలో ఉన్నామండి. మీ అందరికీ తెలుసు హిమజా కన్స్ట్రక్షన్స్ చాలా హై క్వాలిటీ వెంచర్స్ ప్రైమ్ లొకేషన్లో డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ ప్రీమియం ప్లాట్స్ మాత్రమే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే అందరూ వెంచర్లు నార్మల్గా డెవలప్మెంట్ చేస్తే హిమజా కన్స్ట్రక్షన్స్ హై క్వాలిటీతో మంచి ప్రీమియం డెవలప్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. అటు డెవలప్మెంట్స్ ఉంటాయి, ఇటు ఎమ్యూనిటీస్ ఉంటాయి. ప్రస్తుతం హిమజా కన్స్ట్రక్షన్స్ మనకి ఎలైట్ బృందావనం ఒక అద్భుతమైన వెంచర్ గన్నవరంలో డెవలప్ చేయడం జరిగింది. అయితే ప్లేస్ కూడా ఇంపార్టెంట్ కదండి. గన్నవరంలో డెవలప్ చేసినప్పటికీ విజయవాడ వెస్ట్ బైపాస్కి దగ్గరలో ఈ వెంచర్ డెవలప్ చేయడం జరిగిందండి. ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, హౌసెస్ రెండు ఉంటాయి. మనకి మంచి గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ప్రస్తుతం వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు కొనాలనుకుంటే బడ్జెట్ వచ్చి మనకి 69.9 lakhs అవుతుందండి. 69,90,000 రూపాయలు అవుతుంది దీంట్లో. అయితే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ పడమర్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి మీకు 165 గజాల్లో 1252 అడుగుల్లో నిర్మాణం చేశారండి. 165 స్క్వేర్ యార్డ్స్లో 1252 ఎస్ఎఫ్టీలో 69.9 lakhsకి వెరీ వెరీ రీజనబుల్ రేట్కి ఇస్తున్నారు. అయితే మీరు ఇక్కడ హౌస్ కట్టుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండి. అట్మాస్ఫియర్ అద్భుతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే మీకు కానీ పిల్లలు ఉంటే మీ ఇంట్లో దగ్గరలో అన్నీ కూడా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో మీరు చదివించుకుంటే కనుక ఈ వెంచర్లో వచ్చే సదుపాయాలు ఏంటంటే మంచి ప్లే ఏరియా ఉందండి. చిల్డ్రన్స్ కోసం ఎనీ టైం వచ్చి ఆడుకోవటానికి వీలుగా మంచి ప్లే ఏరియా ఉంది. అంతేకాదండి, ఈ ఒక్క ప్లే ఏరియా ఇచ్చి ఊరుకోలేదు. దీనికి దగ్గరలో ఇంకో పార్క్ ఉందండి ఈ వెంచర్లో. దాంట్లో అయితే మరింత ఎక్విప్మెంట్ పెట్టి పిల్లల కోసం చాలా ఐటమ్స్ అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కానీ అక్కడ కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. సెకండ్ ఏంటంటే థీమ్ పార్కులు అండి. 2 థీమ్ పార్కులు, ఒక పార్క్ కాదు. అందరూ ఏంటంటే మామూలు పార్కులు తయారు చేస్తారు. వీళ్ళు ఏంటంటే థీమ్ పార్కులు డెవలప్ చేయడంలో ఎక్స్పర్ట్స్. హిమజా కన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎంటైర్ అమరావతి రీజియన్లో థీమ్ పార్కులు డెవలప్ చేయాలంటే వీళ్ళ తర్వాతే. అయితే చూడండి, ఇదో థీమ్ పార్కు, అద్భుతమైన థీమ్ పార్కు. అలాగే దీనికి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. దీన్ని ఏంటంటే మనం మ్యారేజెస్ చేసుకోవడానికి, ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఓపెన్ ఫంక్షన్ హాల్ టైప్ కూడా దీనికి ఎంత గ్రౌండ్ ఇచ్చారో చూడొచ్చు. ఇదంతా కూడా ఓపెన్ ఫంక్షన్స్ చేసుకోవడానికి గ్రౌండ్. అలాగే సెకండ్ థీమ్ పార్క్ లో కూడా మనకి చిన్న పిల్లల నుండి సీనియర్ సిటిజన్స్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా రిలాక్స్డ్ గా కూర్చోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ అక్కడ ఫెసిలిటీస్ కల్పించారు. దీంట్లో ఓపెన్ ఫ్లాట్స్ కొనుక్కోవాలంటే మీరు స్క్వేర్ యార్డు 24,500 రూపీస్, 24,500 రూపాయలకి ఓపెన్ ప్లాట్స్ మీరు కొనుక్కోవచ్చు. 165 గజాలు, 183 గజాలు, అలాగే ఈస్ట్లో అయితేనే వెస్ట్లో అయితేనే అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల వెస్ట్ బైపాస్కి పక్కనే ఉంది కాబట్టి మీరు 1 minute వెస్ట్ బైపాస్కి వెళ్ళగలిగితే అక్కడ నుంచి 20 minutesలో డైరెక్ట్ అమరావతిలో ఉండవచ్చు. ఈ వెంచర్లో కొంటే మీకు వచ్చే ఫెసిలిటీ డైరెక్ట్ రాజధాని కనెక్టివిటీ. 20 minutes, 20 అంటే 20 minutesలో మీరు అమరావతిలో ఉండొచ్చు. నెక్స్ట్ 30 minutesలో మీరు మంగళగిరిలో ఉండొచ్చు. 35 to 40 minutesలో మీరు గుంటూరులో ఉండొచ్చు. అలాంటి యాక్సెస్ ఈ ప్లేస్కి వచ్చింది. అలాగే ఇక్కడికి దగ్గరలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి. పొట్టిపాడు టోల్గేట్ దగ్గర అతి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. అలాగే ఇటు సైడ్ మనకి గోడవల్లి దగ్గర కేసరపల్లి దాటిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వస్తుందండి. ఇక్కడ ఇన్నర్కి అవుటర్కి సెంటర్లో ఉండి వెస్ట్ బైపాస్కి పక్కన ఉండే వెంచరు మన గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 10 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. అలాంటి వెంచర్ ఇది. కాబట్టి ఈ వెంచర్లో మీరు అటు హౌస్లు కొనాలన్నా, ఇటు ఓపెన్ ప్లాట్స్ కొనాలన్నా ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నాయి. 60% కంప్లీట్ అయినాయండి ప్లాట్లు. రిమైనింగ్ 40% ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాను, కంపెనీ నెంబర్, కాల్ చేయండి. థ్యాంక్ యూ.